ఖమ్మం జిల్లా కలూరులో పర్యటించిన మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన షాదీఖానాను ప్రారంభించారు. అనంతరం ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 220 మంది విద్యార్థులకు యూనిఫామ్, నోట్ బుక్స్ ను స్థానిక ఎమ్మెల్యే దయానంద్తో కలిసి పంపిణీ చేశారు. కష్టపడి చదువుకుని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ 3.5-4 కిలోమీటర్లు నారాయణపురం నుంచి కల్లూరు జూనియర్ కాలేజీకి రావడానికి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లో జాయిన్ అయిన తర్వాత మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను మా నాయన ఒక సైకిల్ కొనియమని అడిగిన. అంతకుముందు నాయనకి ఒక పాత సైకిల్ ఉండేది. ఆ పాత సైకిల్ ఉంది కదా, మళ్ళీ నీకు కొత్త సైకిల్ ఎందుకని కొనియటానికి నాకు 2 నెలలు పట్టింది. ఆ సైకిల్ మీద నాతో పాటు చాలా మంది మిత్రులు ఈ 3.5-4 కిలోమీటర్ల సైకిల్ మీద వచ్చేది. మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి వ్యవసాయ పనులు చూసుకొని అట్లా కాలం గడిచి ఇంటర్మీడియట్ లో కూడా మళ్ళా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం జరిగింది. తదుపరి నేను అనేది ఏంటంటే మనం చదువుకోవాలి అనే ధ్యేయం, ఆ ఫెసిలిటీస్ అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ అనేది మనలో పట్టుదల ఉంటే, మనలో ఒక కష్టపడాలి అనే స్వభావం ఉంటే, ఇక్కడున్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా 99% అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాలే ఉంటాయి. 1-2 ఎకరాల భూమి ఉండొచ్చు, రైతు కూలి అయి ఉండొచ్చు, వ్యవసాయానికి కనెక్టివిటీ ఉన్న వివిధ సెక్టార్లలో మీ తల్లిదండ్రులు పనిచేస్తుంటారు.